దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకందరికీ నా నిండు వందనాలు. ఈరోజు నేను బైబిల్ స్త్రీలలో ఒక స్త్రీ అనగా ఘనత వహించినటువంటి ఒక స్త్రీ గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఆమె ఎవరంటే మిర్యాము. ఈ మిర్యాము ఎవరు? ఈ పేరుకు అర్థమేమిటి? దేవుడు ఈమెకు అనుగ్రహించిన తలాంతులు ఏమిటి? ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటడంలో ఈమె పాత్ర ఎంత మంచి హృదయం ఉన్నా, ఎవరు ఎన్ని గొప్ప పనులు చేసినా చాలామంది ఎక్కడో ఒక చోట ఏదో ఒక విషయంలో తప్పిపోతూ ఉంటారు. ఈ మిర్యాము అలా ఏ విషయంలోనైనా తప్పిపోయిందా? దేవుని ఉగ్రత ఆమె మీదికి ఎందుకు వచ్చింది? ఆమె అనుభవించిన శాపం ఏమిటి? ఎంత ఘోర పాపినైనా దేవుడు పశ్చాత్తాపడినప్పుడు ఆ పశ్చాత్తాపడిన వారిని దేవుణ్ణి వేడుకునుంటే, కన్నీటి ప్రార్థనతో వేడుకునుంటే, దేవునికి దేవా నేను పాపిని అని చెప్పుకుని ఉంటే ఆ శాపం నుండి విమోచింపబడి దీవెనలు అందుకుంటారు కదా. ఇలాంటి సంభవాలు మిర్యాము జీవితంలో ఏమైనా ఉన్నాయా లేవా? వీటన్నిటికీ సమాధానాలు తెలుసుకునే ముందు మీరు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసి కామెంట్ పెట్టండి. మిర్యాము ఎవరు? మిర్యాము అమ్రాము యోకేబెదుల సంతానము. ఈమెకు 2 సహోదరులు ఉన్నారు, అహరోను, మోషే. మిర్యాము అనే పేరుకి అర్థం తిరుగుబాటు. దేవుడు ఈమెకు అనేక తలాంతులను ఇచ్చాడు. మోషే 3 నెలల శిశువుగా ఉన్నప్పుడు అతని తల్లి ఫరో ఆజ్ఞకు భయపడి ఆ బిడ్డను జమ్ము పెట్టెలో పెట్టి ఏటి ఒడ్డున ఆ పెట్టెను దాచి ఉంచినప్పుడు కాపలాగా ఉన్నది ఈ చిన్నారి అయినటువంటి ఈ మిర్యామే. ఫరో కుమార్తె ఆ పెట్టెను చూచి దాన్ని తెప్పించి తెరచి చూచినప్పుడు ఈ బిడ్డకు పాలివ్వటానికి ఒక దాదిని తీసుకువస్తానని తన తల్లిని తీసుకువచ్చిన మహాజ్ఞాని ఈ మిర్యాము. నిర్గమకాండము 2వ అధ్యాయము 8వ వచనము. చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతను తీసుకుని అనేక పనులలో సహాయకారిగా ఉండేది. ఆమె తల్లిదండ్రులు భక్తిపరులు కనుక ఈ 3 బిడ్డలను దేవుని సేవ కోసమే పెంచారు. మిర్యాము అవివాహితగా ఉన్నది. ఎంతో భారమైన నాయకత్వాన్ని కోరుకున్న స్త్రీ ఈమె. నిర్గమకాండము 15వ అధ్యాయం 20-21 వచనాలు. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిర్యాము తంబురను చేత పట్టుకొనెను. అందరితో కలిసి ఆనాడు ఆమె పాడిన పాట ఈనాటికి మందిరాల్లో పాడుతున్నాం కదా. ఆ రోజు ఆమె పాడిన పాట యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడిదము, ఆయనను వర్ణించెదము, ఆయనే దేవుడు మనకు. ఈమె మంచి గాయని. ఆమె పాడిన పాటలో చాలా అర్థం ఉంది. అందరినీ పోగు చేసింది. మనము దేవుణ్ణి కీర్తించుదాం రండి అన్నది. ఏమని పాడాలి? ఆయన మన రక్షకుడు, ఆయన మహిమ గురించి మనం వివరిద్దాము, ఆయనను వర్ణిద్దాము, ఎందుకంటే ఆయనే కదా దేవుడు మనకు అని తను పాడింది, అందరి చేత పాడింది. అలాగే బైబిల్లో మొట్టమొదటి ప్రవక్తి,
మొట్టమొదటి నాయకురాలు ఈ మిర్యాము. ఈమె ఇశ్రాయేలీలతో పాటు ఉత్సాహగానము చేస్తూ ఎర్ర సముద్రంలో ఆరిన నేలను నడిచిన వారిలో ముందున్నది. ఐగుప్తుకు ఐగుప్తును విడిచి వచ్చిన స్త్రీలందరికీ మంచి మార్గదర్శిగా ఉంటూ ప్రవక్తనిగా వారిని హెచ్చరిస్తూ ఆదరిస్తూ ఉండేది. మరి నేటి సమాజంలో ఇలాంటి స్త్రీలు అవసరంగా ఉన్నారా లేదా? మరి నేటి సమాజంలో స్త్రీలు ఏ పాత్రను వహిస్తూ ఉన్నారు, ఎలాంటి పనులు చేస్తూ ఉన్నారు? ఒకసారి మనము కూడా మన గురించి ఆలోచించుకుందాం. బైబిల్ స్త్రీలు ఎందరి గురించో మనం ఎన్నో విషయాలు వింటూ ఉన్నప్పుడు మరి ఆ సుగుణాలను మనం తీసుకోవద్దా? వారు చేసిన పనులను మనం కూడా చేయటానికి ముందుకు రావద్దా? సమాజంలో ఇలాంటి స్త్రీల అవసరం చాలా ఉన్నది. దేవుని మహిమపరిచే వారిలో స్త్రీలదే పై చేయి కదా. ఒక ఆదివారం కానీ, శనివారం కానీ, బుధవారం కానీ మందిరం జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ 3 వంతులు స్త్రీలే కనిపిస్తారు. పురుషులు చాలా తక్కువ మంది కనిపిస్తారు. అందుకే అంటున్నారు, ఒక్క పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. తల్లి కావచ్చు, భార్య కావచ్చు, అక్క కావచ్చు, ఎవరైనా కూడా ఏ పరిస్థితుల్లోనైనా కూడా మరి ఒక స్త్రీ ఆ కుటుంబాన్ని పోషించేదిగా, ఆ కుటుంబాన్ని సంరక్షించేదిగా, ఆ కుటుంబాన్ని కట్టేదిగా ఉంటుంది. కాబట్టి స్త్రీకి ఘనత ఎక్కువగా బైబిల్లో చూస్తూ ఉన్నాము. అలాగే ఇక్కడ ఎవరైనా కూడా ఏ పరిస్థితుల్లోనైనా కూడా తల్లిదండ్రులను కూడా మరచిపోకూడదు. ఎందుకంటే తల్లి లేకుండా బిడ్డలు ఎలా ఉనికిలోకి వస్తారు? నీ తల్లిదండ్రులను సన్మానించుము అని బైబిల్ చెప్తుంది కదా. మిర్యాము తన చిన్నతనం నుండి తల్లిని, తండ్రినే కాదు తోటి వారిని అందరినీ ఆదరించిన స్త్రీగా ఉన్నది. కానీ ఇంత సందడిలో, ఇంత సంతోషంలో ఒక సంఘటన మిర్యాములో తిరుగుబాటుని తీసుకువచ్చింది. ఆమె పేరుకు అర్థం తిరుగుబాటు కదా. సైతాను ఎప్పుడు ఎవరిలో ప్రవేశించి ఏ ఏ పనులు చేయిస్తుందో మనకు తెలియదు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనంలో మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడని, ఆ స్త్రీని బట్టి మిర్యాము, అహరోనులు మోషేకు విరుద్ధంగా మాట్లాడారు, సణగడం మొదలుపెట్టారు. ఈ సమయంలోనే ఈ సాతాను ప్రవేశంతోనే మిర్యాములోని బలం బలహీనతగా మారిపోయింది. ఆమె సంతోషమంతా దుఃఖంగా మారిపోయింది. ఎందుకు మోషే పెళ్లి చేసుకోకూడదా ఆ స్త్రీని బట్టి అని వాక్యం ఖచ్చితంగా ఉంది కదా. ఆ స్త్రీ ఎవరు? కూషు దేశపు స్త్రీ. వివాహానికి అర్హురాలు కాదా? ఆ స్త్రీలో ఏమైనా లోపాలు ఉన్నాయా? కూషు దేశ నివాసులు నల్లగా ఉంటారట, చూడడానికి బాగోరట. మరి మోషే సుందరుడు కదా. మరి ఆ సుందరుని ప్రక్కన ఈ అనాకారిగా ఉన్నటువంటి ఈ స్త్రీ మిర్యాముకు నచ్చలేదా? తల్లి యొకేబెదు తన కుమారుడు సుందరుడై ఉండుట చూచి ఆ బిడ్డను వదులుకోలేకపోయింది కదా. మిర్యాము దృష్టిలో ఆ జంటని చూడడం ఇష్టం లేకుండా పోయిందా? ఆ కంటికి ఆ జంట నచ్చలేదా? ఆమె మనస్సు మెచ్చలేదా? నిత్య జీవితంలో మనం ఎన్నో సంఘటనలు చూస్తాము, వింటాము. కొందరు అదే పనిగా సణుగుతూ ఉంటారు. అలా ఎందుకు చేశావు? నీకు జ్ఞానం లేదు, మూర్ఖత్వం నుండి బయటికి రా, ఇలా చాలా మాట్లాడుతూ ఉంటారు. నేను చూస్తూ ఉన్నాను, మా ఇంటి ఎదురుగా ఒక కుక్క పడుకొని నిద్రపోతూ ఉంటే 2 పిల్లలు దాని వెంట పడ్డారు. చేతికి ఏది దొరికితే దాని మీదకి విసరసాగారు. దానికి బాగా కోపం వచ్చిందనుకుంటా, వెనక్కి వచ్చింది. ఊహించినంత వేగంగా వచ్చింది. ఒక పిల్లవాడి కాలు పట్టేసింది. ఇప్పుడు ఆ పిల్లవాడి పరిస్థితి ఏమిటి? ఆ బాధ వాడిది ఒక్కడిదేనా? కాదు, ఆ కుటుంబం మొత్తానిది. హాస్పిటల్, డబ్బు, సమయం ఎంతో కావాలి. ఒక చిన్న పని, ఆ
అది ఒక ఆకతాయి పనే, అది ఒక అల్లరి పనే, పసివాడే. కానీ పనిష్మెంట్ ఎవరు 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 అనుభవించాలి? పేతురు తన పత్రికలో ఏమి రాస్తాడు? నాలుక మహా అగ్ని వంటిది అన్నాడు కదా. అగ్ని ఏం చేస్తుంది? కాలుస్తుంది. అగ్ని నుంచి బయటకు దేన్ని కూడా తీసుకురాలేము. నాలుక పైనుండి వచ్చే మాటలు గుండెను చీల్చివేస్తాయి. దేవుడే చెప్తున్నాడు, నీలో జ్ఞానము కొదువైన ఎడల దానిని నీకిస్తాను, నన్ను అడుగు అంటున్నాడు. సొలొమోను జ్ఞానము ఇమ్మని అడిగాడు. నీకు జ్ఞానంతో పాటు వివేకాన్ని ఇస్తున్నాను అన్నాడు దేవుడు. యోబు భార్య నిత్యము సణుగుతూ ఉంటే నీ దేవుణ్ణి వదిలి రా అంటే మాట్లాడక వెళ్ళు అనలేదా? కొందరు చెవి దగ్గర జోరీగలా ఉంటారట. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం కలవారెవ్వరు ఎదుటివారు నొచ్చుకునేలాగా మాట్లాడారు. యువతల వాళ్ళు కూడా ఎదురు తిరిగితే ఏమవుతుంది? అక్క సణుగుడు మోషే పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు? తన పెళ్లి చేసుకోవడం అది తన ఇష్టం. దేవుడే చెప్పాడు, భార్య సాటి అయిన సహకారి అని వాక్యం చెప్తోంది. భార్య దొరికిన వానికి మేలు దొరికెనని. మరి మోషే సాత్వికుడు కదా. మా అత్తయ్య గారు ఏం చెప్తున్నారు? సాత్వికులు ధన్యులు. ఇక్కడ మోషే ధన్యుడు. వాళ్ళు ఎన్ని అన్నా కూడా మరి తను మౌనంగా ఉన్నాడు. వారిని ఎదిరించలేదు. తన సాత్వికతతో దానిని అడ్డుకున్నాడు. మిర్యాము మనసులో ఇంకా ఏ ఆలోచనలు ఉన్నాయి? నేను ప్రవక్తిని, నాయకురాలిని, అవివాహితగా దేవుని సేవ చేస్తున్నాను, చిన్నప్పుడు నా తమ్ముడిని నేనే కాపాడాను కదా అని ఆమె అనుకుంటుంది కదా. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 2వ వచనము, మోషే చేత మాత్రమే యెహోవా పలికించనా, ఆయన మా చేతను పలికించలేదా అని వారు అనగా, అహరోను మిర్యాములు అన్న మాటలు విన్న యెహోవా, మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారంకు రమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. వారు వచ్చినప్పుడు యెహోవా మేఘస్తంభములో నుండి దిగి ప్రత్యక్షపు గుడారము ద్వారం వద్ద నిలిచి ఏమంటున్నాడు దేవుడు? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడడానికి మీరెందుకు భయపడలేదు అని కోపంతో వెళ్ళిపోయాడు. అప్పుడే ఆ క్షణమే మిర్యాముకు హిమము వంటి తెల్లని కుష్టు వచ్చేసింది. ఆమె కుష్టు గలదైపోయింది. అహరోను మిర్యాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడింది. వెంటనే అహరోనుకి పశ్చాత్తాపం మొదలైంది. అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా పైన మోపవద్దు. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగం క్షీణించిన శవము వలె ఆమెను ఉండనీయకుము అని మోషేను బ్రతిమలాడాడు, వేడుకున్నాడు. మిర్యాము కూడా పశ్చాత్తాపడింది. సాత్వికుడైన మోషే దేవుణ్ణి ప్రార్థించాడు. దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టాడు. అప్పుడు యెహోవా మోషేకు జవాబిచ్చాడు. ఆయన జరుగుతున్నదంతా చూస్తూనే ఉన్నాడు కదా, వారి మాటలు విన్నాడు కదా, మరి వారిలో పశ్చాత్తాపం రావాలి కదా. వారు పశ్చాత్తాపడినప్పుడు ఈయన కరుణించడానికి సిద్ధంగా ఉన్నాడు కదా. అప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడు? దేవుడు మోషేకు ఏమని జవాబిచ్చాడు? ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును కదా. ఆమె పాళెము వెలుపల 7 దినములు ప్రత్యేకంగా ఉండవలెను. తర్వాత మీరు ఆమెను చేర్చుకొనుడి. కాబట్టి మిర్యాము 7 దినములు పాళెము బయటే ఉన్నది. ఆ తర్వాతే వారి ప్రయాణం ముందుకు సాగింది. ఆ తర్వాతనే జనమంతా హజేరోతు నుండి బయలుదేరి పారాను అరణ్యంలోకి వచ్చారు. భయంకరమైన కుష్టు రోగం నుండి సంపూర్ణ స్వస్థత నొందిన మిర్యాము దేవుణ్ణి ఎంతో కొనియాడి ఉంటుంది కదా. మనం కూడా అనేక సార్లు దేవుని మార్గం నుండి తప్పిపోతూ ఉంటాము. నేను నాది అన్న అహం వారిని నాశనం వైపు నడిపిస్తుంది. సామెతల్లో మృదువైన మాట
క్రోధమును చల్లార్చును అని, లేదా మృదువుగానే మాట్లాడదాం. ముగింపు: 100 మాటలు మంచిగా మాట్లాడినా ఒక్క మాటలో పొరపాటు ఉంటే దేవుని ఉగ్రత మీదికి వస్తుంది కదా. మిరియాము చాలా గొప్ప స్త్రీ. అన్ని విషయాల్లో ఆమె ఆదర్శంగానే ఉంది. నాయకత్వం వహించి అన్ని పనుల్లో ముందు నిలిచింది. తానే ముందు నడిచింది. తనతో అందరినీ నడిపించింది. ఆ చిన్న సణుగుడు ఆమెకు శాపమైన అది కొద్ది కాలమే. ఆమె పశ్చాత్తాపమే ఆమెకు కొండంత రక్షగా. దేవుని కృప ఆమె మీద నిలువగా మోషే ప్రార్థన ద్వారా స్వస్థపడింది. సీను అరణ్యంలో వృద్ధాప్యంలో ఆమె ఉన్నది. సీను అరణ్యంలో కాదేశులో అందరూ దిగినప్పుడు అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడింది. మరణము వరకు నమ్మకంగా ఉండమని వాక్యం చెప్తుంది. సాతానును తరిమే ప్రయత్నం మనమందరం చేద్దాం. మిరియాములాగా సనగడం మానేద్దాం. ఎదుటివారి మనసు నొచ్చుకునేలాగా మాట్లాడడం మానేద్దాం. దేవుడు మోషేతో ఆ కాలంలో ముఖాముఖి మాట్లాడాడు. మరి ఈ రోజుల్లో మనము దేవుని దగ్గర మొర్రపెట్టి ఆయన్ని చూస్తున్నామా? ఆయనతో మనం మాట్లాడుతున్నామా? ఆయన మనతో మాట్లాడుతున్నామా? ఒకరోజు తీర్పులోనికి వచ్చినప్పుడు ఆయన నువ్వు ఎవరు అని ప్రశ్నిస్తాడేమో. బాగా ఆలోచించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.